ఏదో పొట్టి పొట్టి అంటాం కానీ మంచి హైట్ ఇది 100 కిలోల బరువు గుండెల మీద పెట్టుకుని మోస్తున్నట్టు అనిపిస్తుంది. హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఫుల్ స్క్రీన్ ఫోటో లిరికల్ వాట్సాప్ స్టేటస్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో డెమోని చూశారు, స్క్రీన్ పైన ప్లే అవుతుంది. ఈ విధంగా మీరు కూడా మీ ఫొటోస్ పెట్టి క్రియేట్ చేసుకోవచ్చు. చూడటానికైతే చాలా చాలా బాగుంటుంది. ఈ యానిమేషన్ ఏంటి, ఎలా క్రియేట్ చేసుకుంటారని క్లియర్గా గైడ్ ఇస్తాను. మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. కైన్మాస్టర్లో వచ్చిన లేటెస్ట్ వెర్షన్ రెండిట్ల గురించి వీడియో క్రియేట్ చేసి అప్లోడ్ చేశాను. చాలామందికి నోటిఫికేషన్ అయితే వెళ్ళలేదు. స్క్రీన్ పైన చూపించాను, చూసారా ఈ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది మార్నింగ్ అప్లోడ్ చేశాను. ఒకవేళ మీకు లేటెస్ట్ వెర్షన్ కైన్మాస్టర్ కావాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లోనే ఈ వీడియోని చూసేయండి. ఓకేనా? ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ వీడియోలో వాడుతున్న కైన్మాస్టర్ వచ్చేసి కైన్మాస్టర్ ఎక్స్ ప్రో. ఇది డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం పూర్తిగా మోడేట్ చేశారు, పూర్తిగా అన్లాక్ చేశారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వెర్షన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో సెకండ్ లింక్ ఉంటుంది. అదేవిధంగా నేను వాడిన టెంప్లెట్స్, పార్టికల్స్, లిరిక్స్, బోర్డర్స్ డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి ఈజీగా ఫాస్ట్గా అన్ని ఫైల్స్ని 1 by 1 అయితే డౌన్లోడ్ చేసుకొని క్రియేట్ న్యూ పైన ట్యాప్ చేసి ఇక్కడ 9:16 సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్ళి ఫిల్ స్క్రీన్ అని పెట్టి కిందకి వెళ్ళి 1 సెకండ్ పెట్టండి ఫోటో డ్యూరేషన్. నెక్స్ట్ పైన ట్యాప్ చేయండి. నెక్స్ట్ పైన ట్యాప్ చేస్తే మీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఈ గ్యాలరీలోంచి మీరు ఏం చేయాలంటే ముందు ఒక 5 ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం స్టెప్పుల కింద ఫొటోస్ని అయితే తీసుకొని ఎఫెక్ట్స్, యానిమేషన్స్ యాడ్ చేద్దాం. కాబట్టి మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు ఎలాంటి ఎఫెక్ట్స్ పెట్టుకోవాలి, ఎలా పెట్టుకుంటారని క్లియర్గా గైడ్ ఇస్తాను. ఓకేనా? నేను ముందుగా ఫస్ట్ 5 ఫోటోలని సెలెక్ట్ చేసుకుంటున్నాను. 5 ఫోటోలని సెలెక్ట్ చేసుకొని టైం లైన్ని జూమ్ చేసుకున్నాను. ఫస్ట్ ఈ 5 ఫొటోస్. ఓకే, ఈ ఫొటోస్ ఏమైనా అడ్జస్ట్మెంట్లు కావాలంటే మీరు మిడిల్లోకి అవి చెక్ చేసుకోవచ్చు. కావాలంటే ఫోటో పైన ట్యాప్ చేస్తే అడ్జస్ట్మెంట్లో కలర్ సాచురేషన్ కూడా పెంచుకోవచ్చు, బాగా కనపడుతుంది. ఓకేనా? ఈ 5 ఫొటోస్ ఇలా పెట్టుకున్నాం కదా. ఫస్ట్ పిక్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేశారు కదా, ఇప్పుడు మీరు క్లిప్ గ్రాఫిక్స్ అని ఉంటుంది. ఇందులో మీకు నాకు ఇక్కడ చూడండి స్వీట్ లీస్ అని ఉందా, ఇది నేను BeatSyncలోంచి యాడ్ చేసుకున్నాను. మీరు ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే BeatSyncలోంచి ఎఫెక్ట్స్ని కైన్మాస్టర్లోకి ఇన్స్టాల్ చేసుకుంటారని ఒక వీడియో చేశాను. ఓకేనా? మీకు తెలియకపోతే ఆ వీడియోని చూడండి, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. చూసి నేను ఇన్స్టాల్ చేసుకున్న ఎఫెక్ట్స్ అన్ని మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు స్వీట్ లీవ్స్ ఇన్స్టాల్ చేసుకున్నారు అనుకుందాం. దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇందులో 5వ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నా. పైన టిక్ మార్క్, మళ్ళీ ఇంకొక ఫోటోని క్లిప్ గ్రాఫిక్స్లోకి వచ్చాను. అండ్ మళ్ళీ సేమ్ ఈ స్వీట్ లీవ్స్, మళ్ళీ 5వ నెంబరు. ఈ 5 ఫొటోస్కి కూడా ఒకే క్లిప్ గ్రాఫిక్స్ పెట్టాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో ఈ 5 ఫొటోస్కి కూడా ఒకటే పెట్టాలి. మనం ఫోటోల్ని విడివిడిగా అండ్ డివైడెడ్గా తీసుకొని ఈ ఒకటే అప్లై చేద్దాం. నేను 5 ఫొటోస్కి ఒకే ట్రాన్సిషన్స్ పెట్టాను. క్లిప్ గ్రాఫిక్స్లో స్వీట్ లీవ్స్లో 5. ఓకేనా? సో ఇలా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ చివరికి వచ్చేసి పైన మీడియా అనే ఒక బటన్ ఉందా, దీన్ని ట్యాప్ చేయండి. మీడియా అనే బటన్ ట్యాప్ చేసి మళ్ళీ మీ ఫొటోస్ ఉంటాయి కదా, ఇంకా వేరే ఒక 5 ఫొటోస్ మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. 1 2 3 4 5 పిక్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఫొటోస్ అన్నీ ఇలా వచ్చాయి నాకు. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఫొటోస్కి వేరే యానిమేషన్స్ పెట్టాలి. ఇప్పుడు ఫోటో పైన ట్యాప్ చేయండి. క్లిప్ గ్రాఫిక్స్ అని ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ బాంబ్స్ ఏవే అని ఉందా, సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది కూడా BeatSyncలోనే ఉంటుంది. BeatSyncలోంచి ఇందులోకి ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ తెలియకపోతే BeatSync వీడియోని చూడండి, డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ దీంట్లో 3వ నెంబర్ పెట్టండి. పైన టిక్ మార్క్ ఇచ్చాను. మళ్ళీ ఇంకొక ఫోటోని తీసుకున్నాను. క్లిప్ గ్రాఫిక్స్లోకి వచ్చాను. క్లిప్ గ్రాఫిక్స్, స్వీట్ లీవ్స్ అండ్ మళ్ళీ బాంబే వేస్ 3వ నెంబర్, పైన టిక్ మార్క్. మళ్ళీ ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. క్లిప్ గ్రాఫిక్స్, బాంబే వే 3rd నెంబర్, పైన టిక్ మార్క్. ఇంకొక ఫోటో, క్లిప్ గ్రాఫిక్స్, బాంబే వే 3rd నెంబర్, టిక్ మార్క్. ఇలా ఈ 5 పిక్స్కి కూడా సో సేమ్ యానిమేషన్స్ పెట్టండి. 3rd నెంబర్ పెట్టి పైన టిక్ మార్క్. ఇప్పుడు ఈ ఎండింగ్ వరకు వచ్చారు కదా, మీడియాని ట్యాప్ చేయండి. మీడియాని ట్యాప్ చేసి మళ్ళీ ఇంకొక 5 ఫోటోలు తీసుకోండి ఇక్కడికి. ఓకేనా? సో 1 2 3 4 5 పిక్స్ తీసుకొని పైన ఇంటూ మార్క్. ఈ 5 పిక్స్ కూడా మళ్ళీ యానిమేషన్స్ పెడదాం. ఇప్పుడు ఫోటోని ట్యాప్ చేయండి. ఫోటోని ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ క్లిప్ గ్రాఫిక్స్ అని వస్తుంది. ఇందులో మీకు స్వీట్ లీవ్స్ అని ఉంది, దీన్ని ట్యాప్ చేయండి. దీన్ని ట్యాప్ చేసి ఇందులో మీరు 17వ నెంబర్ పెట్టుకోండి. ఓకేనా? కిందకి వెళ్తే మీకు 17 నెంబర్ ఉంటుంది. ఈ 17 నెంబర్ సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్. మళ్ళీ సేమ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. క్లిప్ గ్రాఫిక్స్లోకి రండి. సో మళ్ళీ ఈ స్వీట్ లీవ్స్ అండ్ 17 నెంబర్, పైన టిక్ మార్క్. ఇలా ఈ 5 ఫొటోస్ పెట్టారు కదా, ఈ 5 వీటికి కూడా ఇది పెట్టేయండి.
ఇలా అన్ని ఫొటోస్కి క్లిప్ గ్రాఫిక్స్లో స్వీట్ లీస్ట్లోంచి ఇది BeatSync ఎఫెక్ట్ కాబట్టి ఇలా పెట్టండి. ఇక్కడికి ఇది కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు 4th స్టెప్ కింద ఇప్పుడు మళ్ళీ మీడియాని ట్యాప్ చేయండి. ఇక్కడ మీడియాని ట్యాప్ చేస్తే మీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఎక్కడికైతే మీ ఫొటోస్ ఉన్నాయో మళ్ళీ అందులోంచి ఇంకొక 5 పిక్స్ తీసుకోండి. 1 2 3 4 5. సో పైన ఇంటూ మార్క్ తీసుకున్నారు కదా. ఈ 5 పిక్స్ కూడా ఏం చేస్తారంటే పిక్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే క్లిప్ గ్రాఫిక్స్ అని వస్తుంది. ఇందులో మీకు స్వీట్ లీస్ అని ఉందా, దీంట్లో 11th నెంబర్ పైన టిక్ మార్క్. అన్ని ఫొటోస్కి మళ్ళీ సేమ్ పెట్టేయండి క్లిప్ గ్రాఫిక్స్. సో మీకు ఇక అర్థమైపోయి ఉంటుంది వీడియో ఎట్లా చేయాలో. ఇలా అన్ని ఫొటోస్కి 1 by 1 అయితే యాడ్ చేయండి. నేను యాడ్ చేస్తున్నాను చూడండి, మీరు కూడా ఇలా యాడ్ చేయండి. ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్, అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియోకి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి హెల్ప్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇలా 11 పెట్టేసిన తర్వాత కంప్లీట్ అయింది. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఫొటోస్ పెడతాం కంప్లీట్ అయింది. ఇంకా కావాలితే మీరు సో అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు. అది మీ యొక్క పర్సనల్, ఇది 20 సెకండ్స్ సరిపోతుంది. ఇప్పుడు ఫస్ట్కి రండి, వచ్చారు కదా, మీడియాని ట్యాప్ చేయండి. ఇక్కడ ఇమేజ్ని ట్యాప్ చేయండి. ఒక బ్లాక్ ఇమేజ్ని తీసుకోండి. తీసుకున్నారు కదా, ఈ ఇమేజ్ సైజ్ మీరు 5.3 సెకండ్లు పెట్టాలి. నేను కరెక్ట్గా చెప్తున్నాను, 5.3 సెకండ్లు పెట్టాలి. నేను పెడతాను. ఇలా 5.3 సెకండ్స్ పెట్టండి. పెట్టారు కదా, ఇప్పుడు ఫస్ట్కి రండి. ఫస్ట్ కంటే ముందు ఫస్ట్ ఫోటో దగ్గరకు రండి. వచ్చారు కదా, లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి. మీడియాని ట్యాప్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఒక మంచి బ్లాక్ షాడో ఇమేజ్ ఉంటుంది. సో ఆ బ్లాక్ షాడో ఇమేజ్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ప్లస్ పైన క్లిక్ చేశాను. ఇక్కడికి యాడ్ అయిపోయింది. చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేస్తున్నాను. ఇలా డ్రాగ్ చేసి కొంచెం పైకి జరిపాను. సో కొంచెం క్లియర్గా కనపడాలని ఈ ఫోటోలు ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. మీరు ఎన్ని పిక్స్ అయితే పెట్టుకున్నారో అన్ని పిక్స్ వరకు ఈ బ్లాక్ షాడో అనేది ఉండాలి. ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్కి వచ్చారు కదా, ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి. స్టార్టింగ్కి రండి. లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో ఒక సాంగ్ని విన్నారు కదా, సో అదే సాంగ్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా ఈ 5.3 సెకండ్స్ దగ్గరకు రండి. వచ్చి కింద ఉన్న మన లిరిక్స్ని సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ ట్యాప్ చేసి స్ప్లిట్ హెడ్ ప్లే హెడ్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్తే బ్లెండింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, స్క్రీన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, పైన టిక్ మార్క్. ఇప్పుడు ఇవే లిరిక్స్ని సెలెక్ట్ చేసుకొని రొటేట్ చేయండి. ఇలా రొటేట్ చేసి చివరి పట్టుకొని ఇలా పెద్దగా డ్రాగ్ చేసి కిందకి వెళ్తే అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ అని ఉంటుంది, దీన్ని పూర్తిగా పెంచండి. పైన టిక్ మార్క్. ఇప్పుడు మళ్ళీ సెకండ్ లిరిక్స్, కట్ చేసిన లిరిక్స్ దగ్గరకు రండి. కిందకి వెళ్ళండి. ఇందులో కూడా బ్లెండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ ఉంటుంది, పైన టిక్ మార్క్. మళ్ళీ ఇవే లిరిక్స్ కొంచెం పెద్దగా చేసి తీసుకొచ్చి బ్లాక్ పైన పెట్టండి. కరెక్ట్ ఈ బ్లాక్ షాడో పైన పెట్టేసి కిందకి వెళ్తే అడ్జస్ట్మెంట్ సేమ్ ఆప్షన్, మళ్ళీ అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ పూర్తిగా పెంచండి. పైన టిక్ మార్క్. ఇప్పుడు ఒకసారి ఇక్కడ నుంచి ప్లే చేద్దాం. సో అదంతా అవసరం లేదు. ఇక్కడ లిరిక్స్ ఎలా ఉంది, పాయింట్ ఆఫ్ రైట్ చూడండి, ఈ విధంగా ఓకే పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి. మీరు ఫస్ట్కి వచ్చేసి దీనికి 2 పార్టికల్ టెంప్లెట్స్ పెట్టాల్సి ఉంటుంది. లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి టెంప్లెట్ 1 అంటే పార్టికల్స్ 1 వీడియో ఉంది కదా, అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇందులో స్క్రీన్ అప్లై చేయండి. ఫస్ట్ 1 అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చేసి లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి. మీడియాని ట్యాప్ చేసి మీరు సెకండ్ టెంప్లెట్ ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇది ఫుల్ పార్టికల్స్ టెంప్లెట్, అందులోంచి ఇప్పుడు నేను ఇచ్చిన టెంప్లెట్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగు, స్క్రీను, పైన టిక్ మార్క్, ఇదే టెంప్లెట్, ఆడియో సింబల్, సౌండ్ పూర్తిగా తగ్గించి ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి. మన నార్మల్గా ప్లే చేసి ఆ లిరిక్స్ ఎలా కనపడుతున్నాయి వెరిఫికేషన్ చేసుకోండి. చూడండి పర్ఫెక్ట్గా వస్తున్నాయి. ఇప్పుడు మనం దీనికి వైట్ కలర్ బార్డర్ పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా. సో యానిమేషన్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చి లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి బోర్డర్ ఇమేజ్ ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ బోర్డర్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని కత్తెర పక్కన స్ప్లిట్ సింబల్, పక్కన వైట్ బాక్స్, పైన టిక్ మార్క్. ఈ యొక్క బోర్డర్ని కూడా మీరు ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. పిక్స్ ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా వాటర్ మార్క్ ఉంటే స్క్రీన్ పైన పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేద్దాం. షేర్ సింబల్ ట్యాప్ చేసి 720 1080 మీకు నచ్చిన క్వాలిటీలో బిట్ రేట్ మాత్రం 9 MBps అబోవ్ పెట్టి సేవ్ చేయండి. ఇది మన ఫోన్లోకి ఇప్పుడు సేవ్ అవడం స్టార్ట్ అయిపోయింది. ఇది ఈ వీడియో. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.